గార్డ్నర్ చెప్పిన 8 రకాల ప్రజ్ఞలు. వాటిలో మనము భాషా సంబంధ ప్రజ్ఞ తెలుసుకున్నాము, గణిత తార్కిక ప్రజ్ఞ తెలుసుకున్నాము. ఇప్పుడు దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ గురించి తెలుసుకుందాము. దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ గురించి తెలుసుకుందాము. చిత్రములు, పటములు, నమూనాలు, డిజైన్స్ మొదలైనటువంటి ద్విజామితీయ, త్రిజామితీయ అంటే 2D 3D రూపంలో ఉండేటువంటి అంశములను సులువుగా గ్రహించగలిగే సామర్థ్యము మరియు సులువుగా అభ్యసించగలిగే సామర్థ్యమే దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ అని చెప్పబడుతుంది. పట రూపంలో కానీ చిత్ర రూపంలో కానీ ఉండే సమస్యలను సులువుగా పరిష్కరించగలిగే సామర్థ్యం, అలాగే సాధారణ సమస్యలను చిత్రరూపంలో మార్చగలిగే సామర్థ్యము, ఇక నూతన సమస్యలను చిత్రరూపంలో ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యము. మీరు సమస్య పరిష్కారంలో పటములు, చిత్రములు ఉపయోగించడంలో చాలా నేర్పరులు గనక వీరిని చిత్ర నేర్పరుడు అంటారు. ఉదాహరణకు ఆర్కిటెక్చర్స్, డిజైనర్స్, సివిల్ ఇంజనీర్, సర్వేయర్లు, శిల్పులు మొదలైనటువంటి వారిని దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞకు చెందిన వారుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సంగీత సంబంధ ప్రజ్ఞ. సంగీత సంబంధ ప్రజ్ఞ సంగీత స్వరాలైన సరిగమలను, అలాగే సంగీతంలోని ముఖ్య అంశాలైన శృతి, లయ, రాగం, తాళం లాంటి వాటిని సులువుగా గ్రహించగలిగే, అభ్యసించగలిగే సామర్థ్యమే సంగీత ప్రజ్ఞ. సంగీత సంబంధమైన సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యము, సంగీతంలో నూతన ధ్వనులను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యము, సంగీత అంశములను ప్రదర్శించడంలో మీరు చాలా నేర్పరులు గనక వీరిని సంగీత నేర్పరులు అంటారు. ఉదాహరణకు గాయకులు, సంగీత కళాకారులు మొదలైనవారు. నెక్స్ట్, స్వీయ ప్రజ్ఞ. స్వీయ ప్రజ్ఞ వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. అంతఃపరిశీలన, ఆత్మస్పందన సామర్థ్యాలతో కూడుకొని ఉండేది వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. వ్యక్తి తన గురించి తాను లోతుగా పరిశీలించుకునే సామర్థ్యము, తన బలాలు, బలహీనతలు, శక్తియుక్తులను పూర్తిగా గుర్తెరిగి వాటిని సంపూర్తిగా వినియోగించగలిగే సామర్థ్యము, తన మేధస్సును అత్యున్నత స్థాయిలో సమర్థవంతంగా ఉపయోగించుకోగలుగుతూ తన సమస్యలను తానే స్వతంత్రంగా పరిష్కరించుకోగలిగే సామర్థ్యము. వీరు తమను తాము అర్థం చేసుకున్నటలో, తమకు అవసరమైన అంశములను సాధించుకున్నటలో చాలా నేర్పులు గనుక వీరిని స్వీయ నేర్పులు అంటారు. ఉదాహరణకు మేధావులు, తత్వవేత్తలు. నెక్స్ట్, శారీరక గతి సంవేదన ప్రజ్ఞ. శారీరక గతి సంవేదన ప్రజ్ఞ శారీరక కదలికలను సమర్థవంతంగా ఉపయోగించగలుగుతూ చాలక కృత్యములు, చాలన కౌశలములు సులువుగా, నైపుణ్యంగా, సమర్థవంతంగా నిర్వహించగలిగే సామర్థ్యమే శారీరక గతి సంవేదన ప్రజ్ఞ అని చెప్పుకోవచ్చు. కృత్యములను నిర్వహించడంలో శరీరాన్ని చాలా నేర్పుగా ఉపయోగించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కనుక వీరిని శారీరక నేర్పరులు అంటారు. ఉదాహరణకు వృత్తిపర నిపుణులు, మెకానిక్స్, డాన్స్ మాస్టర్స్, యోగా టీచర్లు, ఆపరేషన్ చేసే డాక్టర్లు మొదలైన వారుగా గుర్తించవచ్చు. నెక్స్ట్, సాంఘిక ప్రజ్ఞ, వ్యక్తంతర ప్రజ్ఞ. సాంఘిక ప్రజ్ఞ, వ్యక్తంతర ప్రజ్ఞ సమాజంలోని ఇతర మనోభావములను అర్థం చేసుకుంటూ, ఇతరులతో తెలివిగా ప్రవర్తిస్తూ, ఇతరులను ఒప్పిస్తూ, ఇతరులను మెప్పిస్తూ సాంఘిక సంబంధాలను సమర్థవంతంగా నిర్వహించుకోగలిగే సామర్థ్యమే సాంఘిక ప్రజ్ఞ. ఇతరులను అర్థం చేసుకున్నటలో, ఇతరుల సమస్యలను తీర్చడంలో, సామాజిక బాధ్యతలను మోయడంలో, సభ్యులందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడంలో వీరు చాలా నేర్పరులు కనుక వీరిని సాంఘిక నేర్పరులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, సంఘ సంస్కర్తలు, క్లినికల్ సైకాలజిస్టులు, అలానే సంస్థల యొక్క అధిపతులు. నెక్స్ట్, ప్రాకృతిక ప్రజ్ఞ. ప్రాకృతిక ప్రజ్ఞ ప్రకృతి నియమాలను, సూత్రాలను, సిద్ధాంతాలను, ప్రకృతిలోని జీవ నిర్జీవ అంశాలను, వాటి స్థితిగతులను సులభంగా గ్రహించగలిగే మరియు అభ్యసించగలిగే సామర్థ్యం కలిగి ఉన్నది ప్రాకృతిక ప్రజ్ఞ. వీరు ప్రకృతి రహస్యాలను అర్థం చేసుకుంటలో, ప్రకృతికి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడంలో చాలా నేర్పరులు కనుక వీరిని ప్రకృతి నేర్పరులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, జీవశాస్త్రజ్ఞులు, వృక్ష శాస్త్రజ్ఞులు, పర్యావరణ శాస్త్రజ్ఞులు. ముఖ్యాంశం ఏంటంటే
గార్డ్నర్ తన 8 ప్రజ్ఞల్లో సాంప్రదాయక ప్రజ్ఞ పరీక్షల ద్వారా కొలవదగిన ప్రజ్ఞలుగా భాషా సంబంధ ప్రజ్ఞను, గణిత తార్కిక ప్రజ్ఞను, దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞల గురించి భావించారు. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.